నిన్న అనగా 20 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేస్తూ ఒక జీవోను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం ఈ అంబేద్కర్ భవన్ గత 12 సంవత్సరాల నుండి పాడుబడిపోయిందని, ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలాంటి పురాతనమైన కన్స్ట్రక్షన్ కాబట్టి దీన్ని సత్వరమే ఉపయోగంలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో దీన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. దీంట్లో భాగంగా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, అదే మాదిరిగా 10 అంతస్తులతో ఒక అధునాతన సౌకర్యాలతో అన్ని రకాల హంగులతో ఈ భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలియజేస్తుంది. అదే మాదిరిగా ఒక 108 కోట్లను కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మరి నిజంగా మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం కార్యవర్గ సభ్యులందరం కూడా కలిసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేమందరము ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను అప్పట్లో ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీ అధ్యక్షుడిగా ముత్తన గారు ఉండే, మరి అప్పటి నుండి కూడా నేను ఈ భవనం ఇలా పాడుపడ్డది కాబట్టి దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడికి కేసీఆర్ గారు విచ్చేసి ఇక్కడ ఒక పెద్ద గుంతను త్రవ్వి శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు, ఎందుకో అట్లనే ఉండిపోయింది. తిరిగి మొన్న 2023లో ఎలక్షన్లు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు, వివేక్ వెంకటస్వామి గారికి, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్కు, మరియు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు, మరి ముఖ్యమంత్రి పేషికి కూడా అనేక సార్లు నేను లేఖలు సమర్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గౌరవ ప్రస్తుత సాంఘిక గిరిజన అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఈ భవన నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా మేము ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సంఘం సభ్యులందరం కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత సమయంలోనే భవనాన్ని పూర్తిగా నిర్మాణం చేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు వీలైనంత త్వరగా దీన్ని పునర్నిర్మించాలని మేము సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार. మహనీయుల ఆశయాలు మహనీయుల ఆశయాలు కొనసాగిద్దాం.